బంగ్లాదేశ్లో హిందువులపై అరాచక దాడులు పరంపర కొనసాగుతూనే ఉంది. హిందువులకు మద్దతు తెలిపిన వారి ప్రాణాల్ని కూడా హరించివేస్తున్నారు. తాజాగా హిందువుల రక్షణ కోసం గళమెత్తిన ఇస్కాన్ స్వామీజీ, హిందూ సంస్థ సమ్మిళిత సనాతని జోట్ నేత చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదించిన లాయర్ను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసిస్తూ గతంలో ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై చర్యలు తీసుకున్నారు. దేశద్రోహం, మత సామరస్యానికి భంగం కలిగించారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ పోలీసులు ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత పలు హిందూ సంఘాలు ఢాకా వీధులకు వచ్చి నిరసన తెలిపాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా చిన్మయ్ దాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కూడా బంగ్లాదేశ్ కోర్టు తిరస్కరించింది. అతన్ని జైలుకు పంపాలని కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ అంశంపై భారత్ స్పందించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చిన్మయ్ దాస్ ను అరెస్టు చేయడం, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిన గంటలోపే చిన్మయ్ దాస్ తరపున వాదించిన ముస్లిం లాయర్ను గుర్తు తెలియని వ్యక్తులు పొట్టనబెట్టుకున్నట్లు తెలుస్తోంది.